కోరికేంటో చెప్పు రాజు. రేపు సండే, రేపు ఒక్కరోజు నా లవర్ ఆఫీస్కి వస్తే చాలు. ఆ ఒక్క రోజులో నువ్వేం చేయగలుగుతావు? రేపు ఒక్కరోజు చాలు నా లవ్ నేను ప్రూవ్ చేసుకుంటా. తదాస్తు. ఏయ్ సామే, ఏంటి వెళ్తావు? పైకి వెళ్తున్నా. ఇవాళ సండే, సార్ మిమ్మల్ని ఇక్కడే కూర్చోమన్నాడు. వచ్చే ఇద్దరు ముగ్గురికి సెంట్రల్ చేసేందుకు బొక్క. నా ల్యాప్టాప్ రా. ఆల్రెడీ దింగాను లోపల. అరే కాఫీయేగా. ఏంటి మేడం, మీరు కూడా వచ్చారు ఈరోజు? వర్క్ ఉన్నప్పుడు తప్పదు కదా రాజు. అంతేలే. తార కోసం చూస్తున్నావా రాజు? మీకెలా తెలుసు మేడం? అనుకున్నా, తన కోసం నువ్వు పూల సొక్కేసుకొచ్చినప్పుడే అనుకున్నా. బాగాలేదా మేడం సొక్క? నీకు బాగానే ఉంటుంది, చూసిన మాకే చాలా చిరాగ్గా ఉంటుంది. మేడం, మీరు నన్ను తిడుతుర్రో పొగుడుతుర్రో అర్థమవుతలే నాకు. నువ్వు ఎలా అయినా అర్థం చేసుకో రాజు. సర్లే. మేనేజర్ ఎప్పుడు వస్తాడు మేడం? వస్తున్నాడంటలే, దారిలో ఉన్నాడు. ఎందుకు? అంటే ఈరోజు సండే కదా, వస్తాడో లేదో అని. అలా ఏం లేదులే రాజు, వస్తున్నాడు. సర్లేండి. కాఫీ ఏది బే? ఏటు బే అంత నువ్వు? మరి ఎన్నిసార్లు అడగలరా నిన్ను? నువ్వు అడిగినట్టునే నీ మూతులే తెచ్చిపోయాలా? అరే నీకు నిజంగా విశ్వాసం లేదురా విశ్వా? ఈ ఆఫీస్లో నువ్వు తప్ప నన్ను ఎవరూ ఆ మాట అనలేదు. తెలుస్తుందిరా. నేను రూమ్ అడగానే సిగ్గు లేకుండా నీకు నా రూమ్ ఇచ్చిన చూసినా దాన్ని నా ముఖాన్ని ఉంచుకోవాలరా. ఏహే గట్టిగా అరకాయి సామి, మొత్తం ఇజ్జతంతా తీసేలా ఉన్నావు. అరే ఇంకోసారి అడుగురా, సైకిల్ టైర్ల తలకాయ ఇరికించి కొడతా. ఇప్పుడేటి కాఫీయే కావాలి కదా, ఉండి తీసుకొస్తాను. ఓ గింజుకుంటాను. మంచిది. నేను కాఫీ ఎత్తాను చూడు, నా కాఫీ నువ్వు తాక్కుంటూ ఉంపేస్తాను చూడు, జంబలక్కడ జారమిటాయా అన్నా కాపీ పోయి. థ్యాంక్ యూ. తాగు, చల్లగైపోగలదు. ఎంత బాగుందో. నీకు కాఫీ అంటే అంత ఇష్టమా రాజు? కాఫీ అని ఏం కాదు మేడం, అప్పుడప్పుడు టీ కూడా తాగుతా. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ కాఫీ ఉండాలా. ఏ రాజు, నీకోసం పెట్టమంటావా? అర్థం కాలేదు మేడం. అదే కాఫీ పెడతాను, తాగి చూడు అంటున్నా. మీరు అలా అన్నారా? నాకు ఇంకోలా వినపడి. నేను చాలా బాగా పెడతాను కాఫీ. అవునా? చాలా అదృష్టవంతుడు మేడం మీ హస్బెండ్. అది నువ్వే కదా రాజు. ఏంది మేడం, నాకు అర్థం కాలే.
ఆ, అదే నువ్వైతే కాదు అంటున్నా. ఏం లేదు, తేడా మాట్లాడుతుంది. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి రాజు? అదేంది మేడం అలా అడుగుతున్నారు? ఊరికే తెలుసుకుందామని. మేడం వర్క్ ఫినిష్ అవ్వలేదు మేడం. ఇప్పుడు మేనేజర్ వచ్చారంటే నన్ను సాగు కొడతాడు. నేను మళ్ళీ మాట్లాడతా. మేనేజర్ వచ్చాక వర్క్ చేసుకోవచ్చులే రాజు. ఇప్పుడైతే మాట్లాడొచ్చు కదా. ఛీ, అమ్మ, నా సాగుకు వస్తుంది. ఎలాంటి అమ్మాయి అని అంటారేంటి మేడం? నేను ఆల్రెడీ తారాని కలబడుతున్నా కదా. ఉమ్, తారా ఒక్కటి చాలు మేడం. నా లైఫ్ ఇంకెవ్వరు వచ్చినా యాక్సెప్ట్ చేయను. అసలు ఏముంది దాంట్లో అంతగానం సొల్లుగార్చుకుంటున్నావు? ఆ? మేడం ఏంది మేడం నా మీద సీరియస్ అవుతున్నారు? లేకపోతే ఏంటి, అలాంటి బట్టలు అమ్మాయి ఒకతే వేసుకుంటుంది అనుకుంటున్నావా? మేం కూడా వేసుకుంటాం. మేడం ఎవరు వేసుకోవాల్సింది వాళ్ళు వేసుకుంటే చాలు మేడం. నేను కూడా వేసుకుంటా. నాకేమైనా తక్కువ? మేడం మీకు సెట్ కాదు మేడం, నా మాటినండి. ఏం పర్లేదు, కొందరిని నమ్మించడానికైనా వేసుకొని తీరుతాను. మీరు వేసుకొని వేస్ట్ మేడం. చూస్తూ ఉండు, ఖచ్చితంగా ఏదో ఒకరోజు వేసుకునే వస్తా. అరే ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వేసుకుంటా అంటారేంది మేడం? ఏయ్ ఆపండి, వేసుకోవడం 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 అని బయటికి చండాలంగా బూతుల్లా కనబడుతున్నాయి. వేసుకుందాం 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 అనుకుని. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. వామ్మో, ఈరోజు సండే అని తెలుసా సార్ నీకు? ఏం చేయాలి సార్, పని ఉన్నప్పుడు వచ్చైతే చేసుకోవాలి కదా. ఈ డైలాగ్లకేం తక్కువ లేదు కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? ఈరోజు ఈవినింగ్ కల్లా ఫైనల్ చేసి సబ్మిట్ చేస్తారు. కాకపోతే కొన్ని డౌట్లు ఉన్నాయి సార్ దీంట్లో. లాస్ట్ మూమెంట్లో డౌట్ లేదా నీకు? సర్లే, ఏదైనా డౌట్లుంటే మేడంని అడుగు. మేడం నా మేడంనే. రాజు, ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు. మేడం ఏందో అసలు అర్థమైతలే, కొంచెం హెల్ప్ చేయరా? నువ్వు అడిగితే చెయ్యనా రాజు? మేడం మీరు ఇట్లా సగం సగం మాట్లాడకండి, నాకు అన్ని బూతులా వినిపిస్తున్నాయి. నీకోసం నేను వర్క్ చేయలేనా రాజు? మేడం ఎందుకు తేడాగా మాట్లాడుతున్నారు? నా బాధ నువ్వు అర్థం చేసుకోవట్లేదు రాజు. మీ బాధ ఏంటి? ప్రేమించిన వాడు కళ్ళ ముందు వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకెలా తెలుసు చెప్పు? నాకు అర్థం కాదా? నిజంగా నాకు అర్థం కావట్లేదు మేడం. నీకు అదే అర్థమయ్యింటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు చెప్పు? మేడం నాకు నిజంగా అర్థమైతలేదు. మీరు మీ అంత ఎక్స్ప్రెస్ వల్ల కాదు మేడం నాది, ఏందో చక్కగా చెప్పురి. రాజు, ఐ లవ్ యూ. మేడం ఒక 10 నిమిషాలు టైం, నేను ఇప్పుడే వస్తా. రాజు, నిజంగా నువ్వంటే నాకు చాలా ప్లీజ్ ఇష్టం. మేడం, ప్లీజ్ 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 మేడం, మీకు దండం పెడతా. ఏందయ్యా గుర్రప్ సోదరా, నేను నా లవ్కి హెల్ప్ చేయమని చెప్తే ఈడ చూస్తేనేమో నాకు కొత్త ప్రపోజల్స్ వచ్చేటట్టు చేస్తున్నావు. ఏంది ఇది? లాభం లేదు, నేనే ఫాస్ట్ అప్ చేయాలిగా. అయిపోయిందా రాజు? మాట్లాడుకుందామా? మేడం ఒక 10 నిమిషాలు మేడం, మళ్ళీ వస్తా నేను. రాజు, సార్ సార్ ఏంటి రాజు ఇలా వచ్చావు? టిఫిన్ చేశారా సార్? ఏందయ్యా ఈ క్వశ్చను? ముందెందుకు వచ్చావు చెప్పు. అంటే ఆ ప్రాజెక్ట్లో కొన్ని డౌట్లు ఉన్నాయి సార్, క్లారిఫై చేస్తారేమో అని అడుగుదామని వచ్చా. మేడంని అడగమని చెప్పాను కదా నీకు.
ఆమె మాట్లాడుతుంటే నాకు ఇనుబుద్ధి అయితలేదు సార్. ఎందుకలా? ఆమె పిలుస్తుంటే నా పేరు మొత్తం విరక్తి వస్తుంది సార్. నాకు రాజు రే అట్లా అంటాను. మరి నీ పేరు అదే కదయ్యా. సార్ మీరు నాకు కొద్దిగా కోఆపరేట్ చేస్తే నా పని అయిపోతుంది సార్. సరే సరే ల్యాప్టాప్ తెచ్చుకోపో. అమ్మా థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్, సూపర్. దేవుడున్నాడో. మాట్లాడుకుందామా? ల్యాప్టాప్ తీసుకోవడానికి వచ్చా. రాజు ఏమైంది? మేడం ఒక్క 10 నిమిషాలు మేడం, చిన్న డౌట్ ఉంది నాకు. రాజు నీకోసం నేను వెయిట్ చేస్తాను. వామ్మో సార్. కమిన్. రాజు మేడం ఏంది మేడం ఇది? రాజు ప్లీజ్ నన్ను అలా అవాయిడ్ చేయకు. నా ప్రేమను అర్థం చేసుకో. మేడం మీరు అట్లా మాట్లాడకండి మేడం ప్లీజ్. రాజు నీకోసమే నేను తక్కువ శాలరీ వస్తున్న ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నా. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేవా? మేడం నేను కూడా దిక్కులే ఈ కంపెనీలో ఉన్నా, అది మీరు కూడా అర్థం చేసుకోండి. రాజు నీకోసం నేను ఏదైనా ఇస్తాను, ఒక ప్రాణం తప్ప. అది కూడా లేకపోతే నేను ఎవరు చూసుకుంటారు చెప్పు? ఇడియట్ సినిమాలో డైలాగ్ ఇంత తేడా వినిపిస్తుంది అనుకోలే మేడం నేను. డైలాగ్ కాదు రాజు, నా ప్రేమను చూడు. అబ్బా జరగండి మేడం. దీని దొరకకుండా వెళ్ళిపోవాలి నాయన తొందరగా. అంటే దేవుడు. అన్నా కాఫీ. ఏ! కాఫీ తాగు. అరే వద్దురా, నా కడుపు నిండిపోయిందిరా. అంతో డేట్ తిన్నావు. లోపల మేడం ఫుల్ పెట్టింది కడుపు నిండా. సర్లే కాఫీ తాగు. అరే నాకు వద్దంటే ఎందుకు సాగు కొడుతున్నావు? మరి ఇది ఎవడ మొఖాన్ని తెంగాలి? కుదిరితే నీ మొహాన కొట్టుకో, లేకుంటే మేడం మొహాన కొట్టు. నేను ఎలా కనబడతాను నీకు? విశ్వాసం లేని డాగలా కనపడుతున్నావురా. నా షిఫ్ట్ అయిపోయిందిరా. టాటా బై బై. అమ్మో మళ్ళొత్తదేమో.